స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ చిత్రంలోని పాత్రలు కల్పితం కావు, ఉద్దేశించి రూపొందించబడినవి. ఈ లఘు చిత్రం ప్రస్తుతం స్త్రీలపై సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని రూపొందించబడినది. డార్లింగ్, ఈవినింగ్ వచ్చేస్తాను. సరే ఉంటా. రేటి ఈ అమ్మాయి ఎవర్రా? నిన్నటి దాకా వేరే అమ్మాయితో మాట్లాడుతున్నావు కదా. అదా పని అయిపోయింది, అయితే ఫ్రెష్ అయ్యారు. ఈ అమ్మాయితో కూడా పని అయిపోతాయి. ఇంకో అమ్మాయినా? అంతేగా. ఒక అమ్మాయి ఎదురమ్మా. వీళ్ళని కొట్టిన అమ్మాయి కూడా లేదు. యుద్ధంలో గెలిచే ముందు దెబ్బలు తగ్గడం కామనేరా. అడుక్కునేవాడు వచ్చిన అన్నం పడే ముందు 4 ఇంట్లో తరమేడు కూడా కామనే. బాగా చెప్పారా? వయసులో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలరా. వయసు అయిపోయి అనుభవించాలరా. కూల్ ఆపండి మీ పంచులు. బొచ్చులో అన్నం అంటే గుర్తొచ్చింది. నెక్స్ట్ టైం అవుతుంది, వెళ్దాం పదండి. అది నాడుతుంది విడిగదరా. వెళ్దాం పదా. వీడేట్రా? ఏమోరా, వెనకే వస్తున్నాడుగా ఫోన్ మాట్లాడుతూ. ఎవరో ఒక అమ్మాయి కనిపించింటుంది, అమ్మాయి వెనక్కి వెళ్ళి ఉంటాడులే. డార్లింగ్, మళ్ళీ చేస్తా. ఉంటా, బాయ్. ఏం చేస్తున్నావురా? హోమ్ థియేటర్ పని చేయకపోతే చూస్తూ ఉన్నా. చూస్తే పని చేయదు, రిపేర్ చేపిస్తే పని చేస్తుంది. అమ్మయ్యా. ఎక్కడికి వెళ్ళారా? పాపతో బయటికెళ్ళి భోజనం చేసి వచ్చాను రా. వెళ్ళామా? అంత స్పీడ్గా ఎలా పడేసారు అమ్మాయిని? ఫస్ట్ ప్రేమ, తర్వాత కామం, తర్వాత బ్రేకప్. ఇవన్నీ కామనే కదా ప్రజెంట్ జనరేషన్లో. నీ అవసరం కోసం ప్రేమను వాడుకున్నావు కదరా వెధవా. ప్రేమ ఒక అనుభూతి, ఇప్పుడు అవసరం. కాలంతో ఒకటి మనం మారాలరా. మా అమ్మాయిని ఎలా పడాలి నాకు నేర్పి మా. టీచ్ మీ యార్. ఫస్ట్ అమ్మాయిని అలా పొగుడు, తర్వాత నీకు కావాల్సిన అడుగు, అంతే. ఓ, పొగడ్డం అంటే పొగిడితే ఐ లవ్ యూ అంటారు, కావాల్సింది ఇస్తారు. తిడితే బ్రేకప్ అంటారు, అంతేగా? అంతే. ఓకే, యు గాట్ ఇట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నాకు అమ్మాయిలు పడతారంటవా? ఎందుకు పడరా? అసలు అమ్మాయి టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం, అందులో రేర్ కలర్. ఓకే, ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. గుడ్ నైట్. నాకు ఫ్రెండ్ రిక్వెస్టా? సరే, యాక్సెప్ట్ చేద్దాం. కన్ఫర్మ్. లెట్స్ చాట్. హాయ్. హౌ ఆర్ యూ? యా ఫైన్. ఇంకా మీ గురించి చెప్పని లేదు. సరే, నీ చుట్టూ ఏముంది? నా చుట్టూనా? గోడకు తగిలించిన బ్యాగు, తెరిచిన తలుపు. ఓకే, ఇప్పుడు బ్యాగ్ పడిపోతుంది చూడు. ఏంటి బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పినట్టు చెప్తున్నా? కాదు, సీరియస్, పడిపోతుంది చూడు. సరే. అది గాలికి పడిపోయింది. సరే, ఇప్పుడు డోర్ క్లోజ్ అయిపోతుంది చూడు.
రే రే కాలేజీకి వెళ్దాం లేంట్రా, నిన్న కూడా వెళ్ళలేదు. మార్నింగ్ ఫేస్బుక్లో అమ్మాయి చాట్ చేశాను రా. అమ్మాయి చెప్పిన నుండి జరిగారా? బీలో చెప్పినట్టు మన రూమ్లో జరుగుతున్నాయా? కన్ఫ్యూజ్ ఏంటో లేరా? చూపించదా? మెసేజ్లో లేదేంటి? ఏం అర్థం కావట్లేదే. ఫ్రెండ్స్ లిస్ట్లో కూడా లేదు, మెసేజ్లో లేదు, ఫ్రెండ్స్ లిస్ట్లో కూడా లేదే. లేదురా, నేను చాట్ చేశాను రా. చాట్ చేస్తే మెసేజ్లు ఉండాలి కదరా, లేవేంట్రా? ఇతరులు ఎక్కువ ఎఫ్బీ వాడితే దాని ఎఫెక్ట్ ఇలాగే ఉంటుంది మరి. కదా నేను మార్నింగ్ చాట్ చేశాను రా, మెసేజ్లో లేవేంటి? ఏం అర్థం కావట్లేదురా. సరే పదండ్రా, కాలేజ్ టైం అవుతా ఉంది, నేను కూడా వెళ్ళలేదు. పదా. చదువులో వాడు కనిపెట్టాడు స్వామి. కాలేజ్ ఒక దగ్గర, రూమ్ ఒక దగ్గర. పోలేక వస్తున్నాం. ఓ కారు ఒకటి కొనుక్కోవాలరా కాలేజీ పోయేదానికి. వీడికి ట్రాక్టర్ అయితే సరిపోద్దబ్బా. మామ ఎఫ్బీ యూజ్ చేసుకురా. వద్దు. నాకే వినిపిస్తుంది. లేక వీళ్ళకి వినిపిస్తుందా? వినిపించుంటే రెస్పాండ్ అయి ఉంటారుగా. పడుకుందావరా? సరే పడుకుందాం. ఏ డోరేరా. డార్లింగ్ చెప్పు. ఈ టైంలో కరెంట్ పోయింది ఏంట్రా? ఫోన్ యాడుంది? స్టార్ట్ చేయి. ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిని కరెంట్ని అస్సలు నమ్మకూడదురా. డార్లింగ్ చెప్పు. ఏం చేస్తున్నావు? నీ గురించే చెప్తున్నా. ఏంటి? అదే నీ గురించి ఆలోచిస్తాను. ఇంకా ఓకే బాయ్. సరే, గుడ్ నైట్, బాయ్. నువ్వు అసలు బీటెక్ స్టూడెంట్ వేరా? నిద్రలో వేసి అవుతా ఉన్నావు. కవిత గుర్తొచ్చిందిరా, రాస్తున్నా. ఇలా ఈ యాంగిల్ కూడా ఉందా? రాస్తే చదువు, వింటూ పడుకుంటా. ఎవరు నువ్వెవరు? ఈ జన్మ బంధానివా లేక జన్మ జన్మల అనుబంధానివా?
లాస్ట్ టైం సూపర్గా ఉందిరా. నా ఊహల రానివా, నా కలల స్వప్నానివా, నా కంటికి నీ రూపం కనిపించేది ఎన్నడు. షబాష్. ఎరా నా కవిత విని షాక్ అయ్యావా? మళ్ళీ చేస్తాను. రే ఆగండి రా, రేయ్ ఆగండి రా, రేయ్. అమ్మా. అమ్మా. వీడా నుంచి వస్తున్నాను ఇప్పుడు. ఏమైందిరా, ఎందుకు టెన్షన్గా పరిగిస్తున్నారు? అయ్య బాబోయ్, నా వల్ల కాదురా. అసలు ఏమైందిరా? అయ్య బాబోయ్, తలుచుకుంటేనే నవరంధ్రాల నుంచి గాలి వచ్చేస్తుందిరా. రూమ్లో దయ్యందిరా మా. పీడిఎఫ్లో కూడా అంత దగ్గరగా చూడలేదురా స్వామి. నేను చెప్పా కదా అంటే మార్నింగ్ ఫ్రెండ్ రవ్వి డోరు దయ్యం ఖచ్చితంగా అదేరా. నాకు చెప్పా, మీరు నమ్మలా. ఏరా అసలు వీడి వల్లేరా అంతా. ఏంట్రా అన్నావు? ఎవరు నువ్వెవరా? నీకు అవసరం రా కవితలు? నిద్రపోకుండా పంచైన మొబైల్కి పౌచుకున్నాడు అంటే నేను అంటాడు. బా ఏంటి బా అంటున్నాడు? మొబైల్లో పని చెప్పితే సిమ్తో పని ఏంటి అంటున్నాడు. కొత్త సిమ్ వేసి మళ్ళీ వాడతా. బ్యాటరీలో పవర్ లేదు కానీ సిమ్ మారుస్తాడంట. సిమ్ జఫ్ ఆగాడు. రే ఇప్పుడు ఏం చేద్దారా? తప్పదుగా పద రూమ్కి వెళ్దాం. రే రే నాకేం తెలియదు. కాలు వీళ్ళిద్దని చంపి లే పద రూమ్కి వెళ్దాం. నేను రానురా స్వామి, నేను మా ఊరు వెళ్ళిపోతా. ఏదైతే అదేంది, రూమ్కి వెళ్దాం పదండి. పద. నరకానికి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు కదరా. హాయ్రా. హాయ్రా. ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంత ఎర్లీ మార్నింగ్? చిన్నప్పటి నుండి వెళ్ళేసి వస్తున్నారా? ఇట్టే కదరా దారుంది. సర్లే కానీ ఇంతకు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను కదా. అదేంటి అంటే ఐ మీన్ 2 days బ్యాక్ నీ లవర్ చనిపోయింది కదా, నేను ఇంకా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింటావు అనుకున్నా. ఎలా చనిపోయింది? ఏమో ఎవరికి తెలియదు, సడన్గా సూసైడ్ చేసుకొని చనిపోయింది. సరే బాయ్, మళ్ళీ కలుస్తాం. బాయ్. మామ, చనిపోయిన అమ్మాయి మన మీద రివెంజ్ తీసుకోవట్లేదు కదా? నాకు ఎందుకు అలాగే అనిపిస్తుందిరా. ఆ అమ్మాయి రివెంజ్ తెచ్చుకుంటే వాడి మీద తెచ్చుకోవాలి కానీ మనం ఏం చేసాం? మనం కూడా వీళ్ళ ఒకరి తర్వాత ఒకటి ఫాలో అవుతున్నాగా. అవును కదా, నాకైతే భయం ఉందిరా. అలాంటిది ఏం లేదు లేండిరా, పదండి రూమ్కి వెళ్దాం. నాకు టెన్షన్ ఉందిరా, టైం ఎప్పుడు వస్తుందో అని. నాకు అలాగే ఉందిరా. నువ్వు కూర్చొని కవితలు నీ ముందుంటుంది. ఇంక రాయను మావా, రూమ్ మారిపోదాం. అవునరా, ఇప్పుడు రూమ్ అంటే ఎక్కడ దొరుకుతుంది మావా? ఏదో గుడిసెలో ఉందా మావా? నేను రూమ్ ఎత్తుకు వస్తాను, ఇట్లా నేను సామాన్ సర్దేయండి. సరేరా, త్వరగా రా. నేను కాల్ చేస్తాను, సామాన్ కింద తీసుకోండి, వంట తెలియకుండా. నువ్వు సత్తు ఉంటాను, నేను తీసుకొట్టేస్తాను. నేను వస్తాను బావా.
మీ ఊర్లో ఒకరు పప్పు వస్తుంటే ఇంకోటి చూస్తూ ఉంటాడా? చెప్పా. ప్రేమిస్తున్నాను, జీవితాంతం తోడుంటాను అని చెప్పి ఇంకో అమ్మాయిని ప్రేమిస్తావా? నువ్వే కాకుండా నీ ఫ్రెండ్స్ని కూడా అలాగే తయారు చేశావు. అందుకే నిన్ను, నీ ఆలోచనల్ని, నిన్ను చూసి నేర్చుకుంటున్న నీ ఫ్రెండ్స్ని చంపేశాను. నాలా ఇంకే ఆడపిల్ల మోసపోకూడదు, మీలా ఇంకెవరూ తయారు కాకూడదు. ఇంకా ఎన్నాళ్ళు ఎన్ని రకాలుగా అమ్మాయిల్ని మోసం చేస్తారు? అందంగా లేకుంటే అందమైన అమ్మాయి కావాలని చంపేస్తారు. అమ్మాయి అందంగా ఉంటే ఎంతమందితో తిరుగుతుందో అని అనుమానించి చంపేస్తారు. కట్నం తగ్గితే అత్తమామలు చంపేస్తారు, కానుకలు తగ్గితే మొగుడు చంపేస్తాడు, ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు. ప్రేమించకపోతే ప్రేమించలేదని యాసిడ్ పోస్తారు, కత్తితో నరికేస్తారు. అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని ప్రచారం చేస్తారు. పోనీ ధైర్యం చేసి ప్రేమిస్తే ప్రేమించినట్టు నటించి కోరిక తీరాక నీకు నాకు సెట్ అవ్వదని గుడ్ బై చెప్పేస్తారు. దీనికి తోడు సోషల్ నెట్వర్క్ ఒకటి. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్తో పరిచయం అంటారు, అవసరం కోసం హాయ్ అంటారు, అవసరం తీరాక బాయ్ అంటారు, నమ్మించి మోసం చేస్తారు. మొబైల్ నెంబర్ దొరికితే చాలు కాల్స్, ఎస్ఎంఎస్లతో హింసిస్తారు, 10 మందికి పంచుతారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల్ని రేప్ చేసి చంపేస్తున్నారు. ఆడదంటే అవసరానికే వాడుకోవాలి అనే పరిస్థితి కాలాన్ని మార్చేశారు. ఎందుకు ఆడదానిగా పుట్టానా అని అనుకునే లోపే పుట్టకముందే చంపేస్తారు. దీనికి కారణం ఎవరు? ఎందుకు ఇలా కాలం మారిపోతుంది?